కేసీఆర్ వ్యాఖ్యలకు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ బయటికి రావడం కోసం వారు వెయిటింగ్ అని, ఫామ్ హౌస్ నుండి బయటకు వస్తే ఎలా ఉంటుందో చూస్తారని అన్నారు. కేసీఆర్ బయటకు వచ్చాక తెలంగాణ ప్రజలు ఇంకా వారిని భరించడానికి సిద్ధంగా లేరని తెలుస్తుందని అన్నారు. వాళ్ళు విధ్వంసం చేసిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం పడుతుందని అన్నారు. కేసీఆర్ జీ మీరు బయటికి వస్తే ఎట్లుంటుందో చూద్దాం. వెయిటింగ్ ఇక్కడ. ఎందుకంటే ప్రజలు బయటికి వస్తే ఎట్లుంటుందో చూపించిన తర్వాత ఫామ్ హౌస్కు పరిమితమైన మీరు బయటికి వస్తే ఎట్లుంటుందో చూడాలని మాకు కూడా ఉన్నది. 9 సంవత్సరాల పైచిలకు రాష్ట్రాన్ని దోచుకొని ఈరోజు బయటకు వచ్చి కాగ్ గురించి లేదంటే బడ్జెట్ గురించి ఆదాయం గురించి చెప్తున్నారు. మీరు విధ్వంసం చేసిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం పడుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలను అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎంత ముందున్నారో ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలుసు. మొత్తం ఊడ్చుకు వెళ్ళిన మీరు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే సగటున 42,000 కోట్ల రూపాయలు ఇలా మేము వడ్డీ చెల్లించాల్సి వస్తుంది మీరు చేసిన అప్పులకు. ఇంకా ఏ మొహం పెట్టుకొని మీరు బయటకు వస్తారో, ప్రజలు మిమ్మల్ని ఎట్టా చూస్తారో, ఏ విధంగా మిమ్మల్ని ప్రశ్నిస్తారో తెలుస్తుంది. వైద్యం విఘటించి మహిళ మృతి చెందిన ఘటన మంచిర్యాల